పవన్ కళ్యాణ్ ఒక దేశద్రోహి, ఆయన పైన దేశద్రోహం కేసు కూడా పెట్టాలి అంటూ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే ఏ మీటింగ్లో ఎక్కడ మాట్లాడినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చి ఆయన పైన ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అది కూడా రాజకీయాల పరంగా ఏదో విమర్శించారులే, ఏదో మాట్లాడారులే అనే విధంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ మాట గురించి మాట్లాడుకునే స్థాయిలో కల్వకుంట్ల కవిత గారు విమర్శలకు దిగుతూ ఉన్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పైన ఈ స్థాయిలో తను పగ పెంచుకున్నారు అంటే, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఏమైనా పోటీ చేస్తే వీళ్ళందరికీ కూడా మనుగడ ఉండదనా, వీళ్ళందరికీ కూడా రాజకీయ పరంగా జనాలు నమ్మరన్నా, ఆయనకే ఎక్కువగా పేరు వచ్చేస్తుందన్నా, గొప్పగా ఆయన గురించే మాట్లాడుకుంటారన్నా, వీళ్ళందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు? ఇది భయం అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే తెలంగాణ వాదులం అని చెప్పేసి చెప్పుకుంటున్నారా అని దాని గురించి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ యొక్క వివాదానికి ఎక్కడ పునాది రాయి పడింది అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసిందే. ఒక మాట ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఒక మాట నాగేశ్వరరావు గారు అన్నారు. సో ఇంకా ఈ వివాదానికి అదే ఒక పునాది రాయి అన్నమాట. ఆ తర్వాత ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమంది జనసేన నాయకులు ఆయన పైన కేసులు పెట్టడం కానీ, సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వద్దు, తిట్టొద్దు అని చెప్పేసి, కేసులు పెట్టొద్దు అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదుల్ని తీసుకెళ్లి ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఇంకా అక్కడ నుంచి మాట వాళ్ళనడం వీళ్ళనడం, ఈ విధంగా మాట పెరిగిపోయి రెండు తెలుగు రాష్ట్రాల యొక్క విభజన గురించి మాట్లాడేటటువంటి స్థాయికి కూడా వచ్చింది. ఇక్కడ అమరవీరుల గురించి కూడా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణలో వచ్చి మీటింగ్ పెట్టుకుంటా అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, స్వయంగా వాళ్ళ ఇంట్లోనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచే మాట్లాడారు. ఇంకా అక్కడ మాట్లాడేటువంటి మాటల గురించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. అంటే తెలంగాణ మీ అయ్యే జాగీరా అని చెప్పేసి మాట్లాడడం, దాని గురించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం, కానీ బరాబర్ మా అయ్య జాగిరే అని చెప్పేసి నువ్వెవడు మాట్లాడడానికి అని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా జరిగిపోయింది. అయితే ఈ యొక్క ఇష్యూ గురించి మర్చిపోతున్నారు, ఇంకా మాట్లాడడం మానేస్తున్నారు, ఇంకా ఈ యొక్క వివాదం తగ్గిపోతుంది అనుకున్నటువంటి ఆ సమయంలోనే ఢిల్లీలో జనసేన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలకి మరొకసారి అగ్గికి ఆజ్యం పోసినట్టు అయిపోయింది అన్నమాట. సో ఆ మాటల గురించే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళినా కూడా తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు మాట్లాడడానికి, సిద్ధాంతాలు అందరికీ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ అక్కడ ఢిల్లీలో వెళ్ళి కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ సపరేషన్ గురించి కానీ, దాన్ని అంటే పాకిస్తాన్తో అంటే ఆ విధంగా అలాంటి ఒక తీరులో ఈ యొక్క రెండు రాష్ట్రాలను విడగొట్టారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు దేశద్రోహిలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పైన దేశద్రోహం కేసు కూడా పెట్టాలి అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటుంది? మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి కూటంలో ఆయన ఉన్నాడని చెప్పేసా, లేకపోతే సినిమా హీరో అని చెప్పేసా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది, మూగపోయినట్టు ఎందుకు ఉంటుంది? ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరున్నది కూడా తెలంగాణే కదా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, మరి మీరు ఎందుకు తెలంగాణ గురించి ఇంత దిగజార్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కవిత గారు విమర్శిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేశద్రోహిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన పైన దేశద్రోహం కేసు కూడా పెట్టాలి, కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి కవిత గారు ఉద్దేశపూర్వకంగా అంటూ ఉన్నారా? నిజంగా మేము తెలంగాణ వాదులం అని చెప్పుకోవడానికి అంటున్నారా? లేకపోతే తన పార్టీ యొక్క మనుగడ కోసం చెప్పుకుంటున్నారా? ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి. బట్ జనాలు కూడా అందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారని కాదు, ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఈయనకు ఉన్నారు, ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆమెకు కూడా ఉన్నారు. మరి ఈ వివాదం అనేది అసలు తగ్గుతుందా లేదా ఇంకా ఎక్కువ అవుతూ వెళ్తుందా అనేది ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. మరి వివాదంలో నిజంగా ఎవరి తప్పు ఉందో అనుకుంటున్నారు? స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.